ఇంకా నెక్స్ట్ ఇంకా మరికొన్ని టిప్స్ చెప్తాను. ఏంటంటే ఇలాగ మన ఫేసు ఇలాగ మనం శనగపిండి పెడితే శనగపిండి, పళ్ళెనోలేమో ఇలాగ టమాటా ఇవన్నీ రాసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే సెలూన్‌కెళ్ళే కన్నా మనీ ఇలా మనం సేవ్ చేసుకోవడం బెటర్ అనమాట. ఇంకా నెక్స్ట్ మనకి ఇప్పుడు చాలామందికి హెయిర్ లాస్ ఎక్కువ అవుతుంది. ఏంటంటే హెయిర్ లాస్ దేనికంటే ఇప్పుడు ఎక్కువగా టెన్షన్ పడుతుంటారు. టెన్షన్ పడ్డము, తర్వాత ఊరికనే ఎక్కువగా ఆలోచించడం, చిన్నదానికి కూడా ఎక్కువగా ఆలోచిస్తుంటారు కొంతమంది. అలా ఆలోచన తగ్గించుకొని తర్వాత టెన్షన్ పడకుండా ఇప్పుడు మనం ఏదైనా పని చేయాలంటే ఆ పని చేయాలి, ఆ పని చేయాలని అలా అలా అనుకోకూడదు. ఎందుకంటే చేస్తాము. ఈ పని అయిపోయిన తర్వాత ఆ పని చేస్తాం. ఇప్పుడు లేట్ అయితే ఏమైంది? ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అవుతది. అంతకు మించి ఇంకేమీ పోదు కదా! ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అవుతే మనం పడుకోవడం కూడా ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అవుతది. తర్వాత మనము ఆ టైంలో మనకెక్కువ వర్క్ ఉండేటప్పుడు సెల్ తగ్గించుకొని మనం కాసేపు పడుకున్నామంటే మనకి రిలీఫ్ అనేది మనకి బాగా వస్తదనమాట. దానివల్ల మనకి హెయిర్ లాస్ అనేది అవ్వకుండా ఉంటది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకి హే టెన్షన్ పడడం వల్ల, ఎక్కువగా ఆలోచించడం వల్ల హెయిర్ లాస్ అవుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే, మిల్క్ ఉంటది కదా! మిల్క్ డైలీ మనము మార్నింగ్ అయినా, ఈవినింగ్ అయినా డైలీ మనం తీసుకుంటే, మిల్క్ తీసుకోవడం వల్ల మన హెయిర్ గ్రోతింగ్ అనేది బాగా ఉంటదనమాట. అంటే ఊరికే పెరిగేస్తదని కాదు. హ్మ్. లాస్ అయిన హెయిరు మళ్ళీ రావటం, రిమూవ్ అవ్వటం, అక్కడ లాస్ అయిన హెయిరు రావటం, మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే, మన హెయిర్ అనేది ఎలా ఉన్నదో అలాగే ఉంటదనమాట. లాస్ అవ్వకుండా మంచి బెటర్‌మెంట్ ఉంటదనమాట. మనం మిల్క్ తీసుకోవడం వల్ల. అలాగే తర్వాత ఎగ్. మార్నింగ్ అయినా, ఈవినింగ్ అయినా ఎగ్ తీసుకుంటే బెటరు. ఈవినింగ్ కన్నా మార్నింగ్ తీసుకుంటే బెటర్ అనమాట. అలాగ ఎగ్ మాత్రం ఒక 3 మంత్స్ తీసుకుంటే మనకి బెటరు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మిల్క్ మాత్రం కంపల్సరీగా డైలీ మనము యూజ్ చేస్తే హెయిర్ గ్రోతింగ్ అనేది మంచి ఇంప్రూవ్‌మెంట్ అనేది ఉంటది. మనం ఈ టెన్షన్‌లు, ఈ ఆలోచనలు అవన్నీ తగ్గించుకొని మనము ఈ అంటే చెయ్యాలనుకుంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అవుతది. అంతే. టెన్షన్ పడకుండా మనం ఆలోచించకుండా ఉంటే ఎక్కువగా మనకి హెయిర్ లాస్ అనేది అవ్వకుండా ఉంటది. ఓకే. థాంక్ యూ.